లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి. వరలక్ష్మి వ్రతం చేసేటువంటి సమయంలో చేసే ముందు, చేసిన తరువాత కొన్ని పనులు అనేది అస్సలు చేయకూడదు. అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలండి. అలాంటి పనుల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనది. అందువలన చివరి వరకు చూస్తేనే మీకు అంతా అర్థమవుతుందండి. వరలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదండి. ఇతరులను దూషించడం, అసభ్యకరంగా మాట్లాడటం కూడా చేయకూడదు. పూజ పూర్తయిపోయేంత వరకు కూడా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం బాగా లేనటువంటి వారు ఉపవాసం చేయాల్సిన అవసరం అనేది లేదు. ఆ రోజు శాకాహారాన్ని భుజించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. గర్భవతులు 5 నెలలు దాటినటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. అదేవిధంగా శిశువుకి 22 రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతం చేయకూడదు. పూజ మధ్యలో లేవకుండా పూజకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి. ఆ తల్లి మన ఇంటికి రావాలి అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలండి. ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో, బియ్యపు పిండితో వేసినటువంటి ముగ్గులతో అందంగా అలంకరించాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి. ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్లేస్ని కూడా క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. పూజ ప్రదేశాన్ని గోమయంతో కానీ పసుపుతో కానీ చక్కగా అలకాల్సి ఉంటుంది. అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలను పరిచి దానిపైన బియ్యాన్ని పోయాలి. తమలపాకుల నుంచి పసుపు కుంకుమలు వేయాలి. కలశంలో లక్ష్మీదేవిని ఆవహించిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చిన, ఫోటో పెట్టి పూజ చేసిన, విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే. అమ్మవారిని మనం ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుందండి. అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పువ్వులతో అందంగా అలంకరించాలి. మన శక్తి మేర వస్త్రాలు, పువ్వులు, ఆభరణాలతో అమ్మవారిని అందంగా అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తరువాతనే పూజా విధి ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా ఆహ్వానించాలండి. అందుకు గాను విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఫోటోను కానీ, విగ్రహాన్ని కానీ పూజా ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వీలు కాకపోతే అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదళ కమలం ముగ్గును వేసుకోవాలి. ఈ ముగ్గు ఎందుకు వేయాలి అంటే, సాక్షాత్తు విష్ణు స్వరూపమేనండి. మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు హృదయంలో కొలువై ఉంటుంది. విష్ణు హృదయం కమల స్వరూపం. అందుకే అష్టదళ కమలం ముగ్గును వేయాలి. ఈ విధంగా కనుక వేస్తే దంపతుల ఇద్దరిని కూడా ఆహ్వానించినట్లే అవుతుంది. వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుణ్ణి కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలానే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజా వేదికలో అమర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి. చందనాన్ని రాయాలి. ఆమెకు ఇష్టమైన తెల్లని, ఎర్రని పుష్పాలను సమర్పించాలి. ఇక నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి పూజా వేదికలో ఉంచుకునేలా చూసుకోవాలండి. నైవేద్యం విషయంలో ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ లేక బియ్యంతో చేసిన పొంగలి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి. అందుకే అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం. నైవేద్యంతో పాటు ఏదైనా సరే పండ్ల రసాన్ని కూడా సమర్పిస్తే చాలా మంచిది. ద్రాక్ష రసం మినహా ఇక ఏ పండ్ల రసాన్నైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి పండ్ల రసం అంటే చాలా ఇష్టం అండి. వీటితో పాటు బెల్లం, బొబ్బర్లు కూడా నివేదించవచ్చు. ఈ విధంగా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలైపోతుంది. ఇక అమ్మవారికి ఇరువైపులా కూడా అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఏనుగు బొమ్మలు అమర్చడం మరచిపోకూడదు. ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా కూడా ఏనుగులను అలంకరించినట్లయితే ఆ తల్లి మనకి సిరి సంపదలను ఇస్తుంది. ఏనుగు బొమ్మలు లేకపోతే 2 పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకు పైన ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా ఏముడి బొమ్మలతో సమానమండి. ఇంకా చిన్న పూల బట్టలో నిండుగా పువ్వులను, ఆభరణాలను ఉంచి అమ్మవారి యొక్క పక్కగా ఉంచాలి. ఇలా నిండుగా ఉన్నటువంటి పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పువ్వులు ఉంచి అమ్మవారి పక్కన ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఎన్నో శుభాలను
అమ్మవారు చేకూరుస్తుంది. అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. వీలైతే 108 పువ్వులతో లేక గులాబీ రేకులతో అర్చించుకోవాల్సి ఉంటుంది. గులాబీ పువ్వులు మినహా మిగిలిన పువ్వుల రేకులు ఆరాధనకు పనికిరావండి. పువ్వులతో వీలు కాని వారు అక్షింతలతో అర్చించిన, కుంకుమతో అర్చించిన, తామర గింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుందండి. వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు, మారేడు దళాలంటే చాలా ప్రీతి. అందువలన కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించుకోవచ్చు. పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యులలో ఎవరైనా విసనకర్రతో వీస్తూ సేవ చేయాలి. వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తర్వాత వరలక్ష్మీ వ్రతం లో పేర్కొన్న విధంగా షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి. షోడశోపచారాలతో పూజించడం అంటే ఆడపడుచుగా వచ్చినటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం. ఆవాహయామి అని ఆహ్వానించాలండి. ఆసీనురాలు కమ్మని చెప్పి అనాలండి. పంచామృతాభిషేకాలతో అమ్మవారిని పూజించాలి. వస్త్రాలు, ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు, కుంకుమలు, అక్షింతలతో అందంగా పూజించాలి. వీటిని షోడశోపచారాలు అంటారు. పూజ పూర్తయిన తర్వాత ఏమిటంటే చారుమతి కథను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. చదవండి, వినండి. పూజ పూర్తయిన తర్వాత కానీ లేక సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణునికి ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి. తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి. ఎలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది. ఈరోజు వరహాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు ఎలాంటి నైవేద్యాలు, పూలు సమర్పిస్తే అమ్మవారు సంతోషపడి మనల్ని దీవిస్తారు, అన్ని కష్టాలు తీరుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వరలక్ష్మి అమ్మవారు మనం భక్తితో సమర్పించేటువంటి నైవేద్యాన్ని తీసుకొని మనకు అన్ని రకాల సంపదలను ఇస్తుందండి. మన కష్టాలన్నింటినీ పోగొడుతూ ఉంటుంది. కోరిన కోరికలను నెరవేరుస్తుంది. బంగారము, ధనము, ధాన్యాలు, విద్య, చదువు అన్నింటినీ కూడా మనకి ప్రసాదించేటువంటి చల్లని తల్లి లక్ష్మీదేవి అమ్మవారు. ఒక్కరోజు ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటనకు బయలుదేరి ఒక నిరుపేద ఇంట నిలిచి భవతి భిక్షాందేహి అని కేక వేస్తారు. అడుగులు తడబడుతూ ఉండగా ఆ ఇంటి ఇల్లాలు గుమ్మంలోనికి వచ్చి చూస్తుంది. ఎదురుగా సాక్షాత్తు వామనుడే దిగివచ్చాడా అన్నట్లు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ముద్దులొలుగుతున్న బాలశంకరుడు జోల పట్టుకుని నిలబడుతూ ఉంటాడు. ఆ తల్లికి ఏం చేయాలో తోచక ఏం లేదు అని చెప్పడానికి మనసు రాలేదు. కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది. గ్రామంలోనే మరొక చోటకు భిక్షకు వెళ్ళిన భర్త ఇంకా తిరిగి రాలేదు. ఆమె రానిదే ఇతనికి ఏమి ఇవ్వను అనుకుంటూ బాధపడసాగుతూ ఉంటుంది. ఆ దీనురాలు ఆదిశంకరుల వారిని ఈ విధంగా అంటుంది. నాయనా, నీకు భిక్ష వేసినటువంటి బాధను ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదయ్యా. ఈ దీనురాలు ఇంటికి ఎందుకు వచ్చావు? గుమ్మంలో వచ్చినటువంటి నీకు నేను ఊరికి ఎలా పంపించనని కుంగదీసే విచారంతో ఇంటిలోనికి వెళ్ళి ఇల్లంతా గాలిస్తుంది. కష్టం మీద ఇల్లంతా వెతకగా ఒక ఉసిరి పండు కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి దానికి పరమానంద భరితురాలై భక్తితో తెచ్చి ఆ ఉసిరికాయను శంకరుని చేతిలో పెడుతుంది. అప్పుడే ఆ శంకరుడికి ఆ గృహిణి నిస్సహాయత అర్థమవుతుంది. ఆ ఉసిరికాయను శంకరుని చేతిలో పెట్టుతుంది. ఆ శంకరునికి నిస్సహాయత అర్థమవుతుంది. ఆమె తల్లి ప్రతిరూపాన్ని చూస్తారు. ఆయన కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. కళ్ళు మూసుకొని అక్కడే ఉంచుని నిశ్చల చిత్తంతో లక్ష్మీదేవిని ఆశువుగా స్తుతిస్తాడు. అక్కడ కనకదార స్తోత్రంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. చూస్తూ ఉండగానే పేదవారింట్లో బంగారు ఊసిరి పళ్ళు ధారాళంగా కురవడం ప్రారంభించాయి. ఆ ఇల్లాల ఆశ్చర్యం, ఆనందంతో తలమునకలైపోతూ ఉంటుంది. ఈ సంఘటనతో శంకరుడి ఖ్యాతి దశ దిశలా వస్తుంది. ఈ కనిపించేటువంటి విశ్వం అద్దంలో కనిపించేటువంటిది తప్ప నిజం కాదు, ఉన్నది బ్రహ్మమే అని భగవత్ శంకరాచార్యుల వారు చెబుతారు. ఉన్న ఉసిరికాయనిచ్చినంత మాత్రాన లక్ష్మీదేవి ఆ పేదవారి ఇంటిలో బంగారు ఉసిరికాయలను వర్షంలా కురిపిస్తుంది. కాబట్టి అమ్మవారి కరుణ కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధ భక్తులతో పూజించాలి. వరలక్ష్మీదేవికి 5 రకాల అన్నాలంటే ఇష్టం. అందులో మొదటిది పెరుగుతో తయారు చేసినటువంటి అన్నం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి.
ఇక రెండవది పాయసాన్నం. ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇక ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదిస్తే కోరుకున్నది పదవులు పొందుతారు, మంచి ఉద్యోగంలో స్థిరపొందుతారు. ఇక మూడవది పులిహోర. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం లభిస్తుంది, పుత్ర సంతానం కలుగుతుంది. ఇక నాలుగవది పులగం. పెసరపప్పుతో తయారు చేసినటువంటి పులగం. ఈరోజు పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే కుటుంబం వృద్ధి అవుతుంది, కుటుంబంలో ఉన్న వారందరూ ఐకమత్యంతో ఉంటారు, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక ఐదవది అన్నం వచ్చి బెల్లంతో చేసినటువంటి అన్నం అండి. ఈ 5 అన్నాలు కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలి అంటే శనగలను ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి. ఇక అరటిపళ్ళు, కొబ్బరికాయలు, దానిమ్మకాయలు నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది. ఇక ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారికి 3 రకాల పువ్వులను సమర్పించాలి. అందులో మొదటిది మందార పువ్వులండి. ఈరోజు మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, చక్కని నిద్ర పడుతుంది. ఇంకొకటి గన్నేరు పువ్వు. ఈరోజు గన్నేరు పువ్వులతో పూజిస్తే బంగారం లభిస్తుందండి. అంటే బంగారం కొనాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు ఈరోజు గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే సంపద మీకు వస్తుంది. ఇంక మూడవది తెల్లని పువ్వులు. ఏవైనా సరే తెల్లని పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే, అంటే మల్లె పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరికలు తీరుతాయి. ఇక ఈరోజు నీలం రంగు పుష్పాలతో మాత్రం అమ్మవారిని అస్సలు పూజించకండి. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే నీలిరంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించకూడదు. అందువలన వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, పుష్పాలు ఇవేనండి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున వీటిని అమ్మవారికి సమర్పించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం కలగడం ఖాయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.